ఫార్మడీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మంచిదో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ సెట్ కౌన్సిలింగ్. ఎవరైతే ఫార్మడీ చేసేవాళ్ళు 6 ఇయర్స్ కోర్సు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మంచిదో చెప్తాను చూడండి. ఫస్ట్ 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాను. 10K లోపల వచ్చిన వాళ్ళు ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేప్పటికి 10K అబోవ్ వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఎంసెట్ ర్యాంకు 10K లోపల వచ్చిన వాళ్ళు ఎలా ఇస్తే మంచిది, 10K అబోవ్ వచ్చిన వాళ్ళు ఎలా ఇస్తే మంచిదో చెప్తాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ సెట్ కౌన్సిలింగ్. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ చూడండి, 10K అబోవ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 10K అబోవ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా కట్ ఆఫ్ వీడియోస్. ఫస్ట్ ఇది తీగానే మీరు సెర్చ్ చేయండి ఏమంటే పీడీబీ అని. పీడీబీ అంటే ఏంటి? ఒక్క నిమిషం. పీడీబీ అంటే ఏంటి? ఫార్మడీ అని కదా. ఓకేనా? దాన్ని సెర్చ్ చేసి వరుసగా చూసుకుంటారండి. ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇది 11,264 ఉంది. ఓకేనా? సపోజ్ ఓసీ వాళ్ళు అయితే, ఆ తర్వాత మిగతా వాళ్ళు 20,000 అలా ఉంది కదా. ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ 10K అబోవ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ 10K లోపల ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత ఉందో అవి ఫస్ట్ కాలేజెస్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేప్పటికి ఫస్ట్ ఇప్పుడు 10K లోపల ఏమేమి కాలేజెస్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఇదిగో 7,477 మోహన్ బాబు యూనివర్సిటీ ఈ పీడీబీ ఉంది. ఓకేనా? దీన్ని ఫస్ట్ ఇవ్వండి. అట్లాగా 10K లోపల ఉన్నాయి ఫస్ట్ ఇవ్వండి. లేదు మీరు దూరం వెళ్ళము అనుకున్నారనుకోండి, అంటే ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళలేము అనుకుంటే మీ ఏరియా నుంచి ఏ దగ్గర ఉన్నాయో అవి ఫస్ట్ ఇవ్వండి, తర్వాత దూరంగా ఉన్నాయి ఇవ్వండి. అట్లాగా దూరం వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలము, కాలేజ్ మంచిది అయితే చాలు అని మీరు అనుకుంటే మీకు ఆ కాలేజ్ మంచిది అని ఎలా తెలిసింది అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బట్టి ఇయర్ అర్థమైపోయింది మ్యాక్సిమం అది మంచిది అని. ఎందుకంటే హైయెస్ట్ కాలేజ్లో ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఎక్కువ కట్ ఆఫ్ ఉండిద్ది కాబట్టి. అర్థమవుతుందా? అట్లాగా ఒక ఐడియాకి రండి. వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ ఇది కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఉంది, వెళ్ళి చూడండి. పీడీబీ అని ఉంది కదా, ఈ పీడీబీలో ఫస్ట్ ఈ 10K లోపల ఏ అయితే ర్యాంకులు ఉన్నాయో వాటిని ఫస్ట్ ఇవ్వండి 10K అబోవ్ ఉన్న వాళ్ళు. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఒక నిమిషం. ఇదిగో చూడండి, ఇది ఇప్పుడు సపోజ్ 8,897 ఆదిత్య ఫార్మసీ, ఇది యూనివర్సిటీయే. ఓకేనా? అట్లాగా ఫస్ట్ దీన్ని ఇవ్వండి. తర్వాత 19,000 దీన్ని కొంచెం ఆపండి. తర్వాత ఇదిగో పీడీబీ ఉంది, ఇది ఆదిత్య ఫార్మసీ కాలేజ్ ఒకటి, మళ్ళీ గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ దీనికి కూడా ఈస్ట్ గోదావరి. అట్లాగా ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఇట్లా కూడా నమ్మకం కుదరలేకపోతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇదిగో ఇప్పుడు గైడ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ అని ఉంది కదా, దాన్ని సెర్చ్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చింది అనమాట. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఏం చేస్తారంటే అంటే వాళ్ళతో మాట్లాడండి. ఫస్ట్ ఆ కాలేజ్ ఏంటి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండిద్ది, తర్వాత అది ఏ హాస్పిటల్కి టైఅప్ అయి ఉంది, ఎన్ని హాస్పిటల్స్కి అట్లా టైఅప్ అయి ఉంది, ఆ టైఅప్ అయిన హాస్పిటల్ ఎన్ని బెడ్స్ హాస్పిటల్, పేషెంట్ ఇంట్లో ఎలా ఉండిద్ది, ఇంతవరకు కనుక్కోండి. చాలింగా కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు ఆ కాలేజ్ మంచిదా కాదా అని అర్థమైపోయింది ఆల్రెడీ. ఓకేనా? అది చెప్పిన దాన్ని బట్టి మీకు ఆ కాలేజ్ మీరు అక్కడ కాలేజ్కి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడ ఉన్న రిసెప్షన్ వాళ్ళు చెప్తారు మ్యాక్సిమం 90%, ఒకవేళ మీరు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే. ఓకేనా? అట్లా వాళ్ళతో మాట్లాడి కనుక్కొని ఒక డెసిషన్కి వచ్చారంటే ఆ కాలేజ్ గురించి మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ మీకు అర్థమైపోతాయి. అర్థమైందా? జాయిన్ అవ్వాలి లేదు అని కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడగాలంటే మీరు మళ్ళీ ఇసుకివద్దు, ఫోన్ చేసి వాళ్ళకు కూడా పని ఉండేది కదా, వాళ్ళని ఫోన్ చేసి మీరు ఇది ఏ హాస్పిటల్కి టైఅప్ అయి ఉంది, ఆ హాస్పిటల్ ఇన్ కేస్ వాళ్ళకు తెలిసి ఉంటే మీకు తెలుసా ఎన్ని బెడ్స్ ఉన్నాయి, దానికి పేషెంట్ ఇంట్లో ఎలా ఉండిద్ది ఆ టైఅప్ అయి ఉన్న హాస్పిటల్కి. ఓకేనా? అంతవరకు కనుక్కోండి చాలు. ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటే ఆ కాలేజ్ యొక్క అంటే ప్రాక్టికల్స్ అవన్నీ ఎలా జరుగుతాయో అర్థమైపోయింది. ఆ టైఅప్ అయి ఉన్న హాస్పిటల్ పేషెంట్ ఇంట్లో మీకు తెలిసి ఉన్నట్లయితే. అర్థమైందా? ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కువ పేషెంట్స్ వస్తే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా నేర్చుకోవడానికి. అర్థమవుతుందా? అట్లాగా
వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అది మెయిన్. ఇంక ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇంక నాకు తెలిసి ఎవరు ఇచ్చుంటారు. ఇంకా టైం ఉంది కాబట్టి 2 days దయచేసి మీరు కనుక్కోండి. ఇంకా టైం ఉంది. వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఇవ్వండి. ఇదంతా చేయలేము, మాకెందుకు తలకాయ నొప్పి అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? ఒకవేళ మీ ర్యాంక్ హైయెస్ట్ 10K లోపల అంటే సపోజ్ ఒక 3K 4K వచ్చింది అనుకోండి, అంటే కష్టపడి చదివారు కదా, ఈ నెక్స్ట్ 4.5 years ఏదైతే 6 years ఉందో ఆ టైం వేస్ట్ అవ్వకూడదు. అర్థమవుతుందా? మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసమని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ 7080 ఉంది, ఇది కొంచెం మంచి కాలేజ్ అయ్యే ఉండిద్ది. మంచి కాలేజీ అయ్యే ఉండిద్ది. ఏంటి మంచి కాలేజీ కాబట్టి అంత హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. కొంచెం ఎక్కువే ఉంది కదా 10K లోపల, అంటే కొంచెం మంచి కట్ ఆఫ్ అని. అట్లాగా ఒక ఎస్టిమేషన్కి వచ్చేయండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి. లేదు ఇంకా మీకు 5K లోపల ర్యాంక్ ఉందనుకోండి, ఏం చేస్తారంటే ఇప్పుడు విష్ణు డెంటల్ భీమవరం ఉంది, అదే ఆల్రెడీ హాస్పిటలే కాబట్టి దానికి స్పెషల్గా టైప్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, దీనికి చూడండి కట్ ఆఫ్ సపోజ్ ఏదైనా 10K లోపల మొత్తం కలిపి అందరికి కలిపి ఒక 15K లోపలనే ఉంది. ఓకేనా? 15K లోపల మీకు ర్యాంక్ వస్తే ఎవరైనా కానీ ఏ కేటగిరీ అయినా ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరులో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అట్లాగా ఈ కట్ ఆఫ్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లేదు కాదు ఇట్లా కాదు ఇంకా యాక్యురేట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీ ర్యాంకు సపోజు ఒక 10K లోపల ఉంది అనుకుంటే ఫస్ట్ మీరు 10K లోపల ఏమేమి ఉన్నాయో ఒక చార్ట్ రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని. ఇట్లానే సెర్చ్ చేసి పీడీబీ అని ఉంది కదా, ఈ పీడీబీ ఉన్న కట్ ఆఫ్స్ చూసుకోండి. 10K లోపల ఏమేమి కాలేజీలు ఉన్నాయో రాసుకోండి. ఫస్ట్ రాసుకున్న తర్వాత అక్కడున్న గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు మామూలుగా గూగుల్ మ్యాప్స్లో ఎక్కడైనా కానీ గూగుల్లో అయినా సెర్చ్ చేస్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చింది అనమాట. ఓకేనా? వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వస్తే దానికి ఫోన్ చేసి మీరు అది ఏ హాస్పిటల్కి టైఅప్ అయి ఉంది, అది ఎన్ని బెడ్స్ హాస్పిటల్లో కనుక్కోండి. ఏ హాస్పిటల్కి టైఅప్ అయి ఉందో అర్థమైపోయింది. ఇన్ కేస్ వాళ్ళు ఎన్ని బెడ్స్ ఉన్నాయో అని చెప్పలేకపోయారు అంటే మీరు ఆ హాస్పిటల్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎంత పేషెంట్ ఇన్ఫ్లో ఉంది, వాళ్ళు ఆ కాలేజ్ టైఅప్ అయి ఉన్న హాస్పిటల్కి గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ వాటి బట్టి చూడండి, అర్థమైపోయింది అనమాట మీకు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన హాస్పిటల్ గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేయండి, ఆ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఏంటి అని. అట్లా రీసెర్చ్ చేసుకొని ఇంకా 2 days టైం ఉంది కాబట్టి అట్లా రీసెర్చ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అప్పుడు మీ నెక్స్ట్ 6 years ఫ్యూచర్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్గా ఉండిద్ది. లేదు ఎలా పడితే అలా ఇచ్చారనుకోండి, ఈ సపోజ్ మీకు తెలియకుండా ఫస్టే ఈ 30K లోపల 30K ఉన్న ఇదేదో ఉంది, ఈ 19K అంట, దీనికి నర్సరాపేట చిన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ. ఇప్పుడు దీన్ని ఇచ్చారనుకోండి, మీకు 5K లోపల ర్యాంక్ ఉందనుకోండి, దీన్ని ఇచ్చారనుకోండి, అది ఏ హాస్పిటల్కి టైఅప్ అయి ఉందో తెలీదు, ఏంటో తెలీదు మీకు. ఆ తర్వాత ఫ్యూచర్ అంతా ఆగమైపోయింది. అర్థమవుతుందా? మీరు అట్లా డిసైడ్ అవ్వండి. ఈ చెప్పాను కదా మెయిన్గా 2 categories. 10K లోపల ఉంటే మీరు కాలేజ్ వాళ్ళని ఫోన్ చేసి దేనికి టైఅప్ అయిందో తెలుసుకొని ఆ కాలేజ్ గురించి దాంతో మాట్లాడండి. అంటే అక్కడున్న వాళ్ళతో మాట్లాడి అది ఏ హాస్పిటల్ టైఅప్ అయిందో చూసి ఆ హాస్పిటల్ నుంచి కొంచెం రీసెర్చ్ చేయండి. ఎంతంటే అందులో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎంత పేషెంట్ ఇంట్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ఉంది, అంతవరకు ఆ హాస్పిటల్ గురించి చూసుకోండి. మీరు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్ టెక్నాలజీ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అది మ్యాక్సిమం ఇస్తారు అక్కడ, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంసీఐ అప్రూవ్ చేసింది దాన్ని ఫామ్ డీకి. అర్థమవుతుందా? మీరు కాలేజ్ గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఫామ్ డీ వాళ్ళకి మళ్ళీ ఇంటర్న్షిప్ బయట చేయాలి కాబట్టి దాని గురించి అది కూడా బాగుండిద్ది. ఆ తర్వాత వచ్చిన వెంటనే మీరు మంచిగా క్లినిక్ అట్లా రన్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకోసమని దాని తర్వాత ఇంతవరకు 10K లోపల వచ్చిన వాళ్ళు, ఇంకా 10K అబోవ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా మీరు రీసెర్చ్ చేయాలి అనుకుంటే రీసెర్చ్ చేయండి. ఓకేనా? అంటే హాస్పిటల్ దేనికి టైప్ అయింది ఇట్లాగనే 10K లోపల వచ్చిన వాళ్ళలాగానే మీరు కూడా రీసెర్చ్ చేసి మంచి కాలేజ్ ఎన్నుకోండి. ఓకేనా? అది మంచిది. ఇంకా కాకపోతే ఏం చేస్తారంటే ఒకవేళ ఇంత టైం మాకు లేదు అంటే 10K లోపల వచ్చిన వాళ్ళైనా అబోవ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి కదా, ఇవి చూసుకొని కట్ ఆఫ్ వైజ్గా తక్కువ నుంచి ఎక్కువ వైపు ఇప్పుడు 10K లోపల 5K అట్లా ఏమన్నా ఉన్నాయో అవి ఫస్ట్ ఇవ్వండి. తర్వాత 6K లోపల ఏమన్నా ఉంటే అవి సెకండ్ ఇవ్వండి. అట్లా ఆ కాలేజీలో అలా ఇవ్వండి అనమాట.
ఇంతవరకు ఫామ్ డి వాళ్ళకి. నెక్స్ట్ వీడియో బీ ఫార్మసీ వాళ్ళు ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను. ఆ తర్వాత బీటీబీఏ ఏఈబీ వాటి గురించి కూడా చెప్తాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మ్యాక్సిమం అన్ని వీడియోస్ ఈరోజే పెడతాను, అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకొకటి, ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి చాలామంది యూట్యూబర్స్ మిమ్మల్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే దానికి ఏమంటారు, నేను ఒక వీడియో చూశాను ఆల్రెడీ. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి ఇవ్వరు, ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ పడదు అంటున్నారు. కాదు, కంపల్సరీ పడిద్ది. వన్స్ మీరు ఎంసెట్ ద్వారా వెళ్ళారు అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినట్టే మీకు కంపల్సరీ ఫీజు రియంబర్స్మెంట్ పడిద్ది. అంటిల్ అన్లెస్ మీ 2.5 lakh అబోవ్ ఇన్కమ్ కానీ మీ ఇయర్లీ జనరేట్ అయితే కానీ పడదు. కానీ అంత లోపల 2.5 lakhs లోపల కానీ ఇన్కమ్ జనరేట్ అయితే కంపల్సరీ మీకు ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ పడిద్ది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని మీద అసలు ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు. ఒకవేళ ఈ ప్రైవేట్ ఉన్నాయి వీటిని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా, ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అని అసలు బాధపడొద్దు. మీరు వాళ్ళతో మాట్లాడి అది మంచి కాలేజ్ అని అర్థమైపోయింది. వాళ్ళ మాటలోనే మీకు అర్థమైపోయింది కాలేజ్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది వాళ్ళు చెప్పేస్తారు మ్యాక్సిమం. ఓకేనా? మ్యాక్సిమం ట్రూత్ చెప్తారు. ఇంకెవరైనా హైడ్ చేసినా కానీ మీకు అర్థమైపోయింది వాళ్ళు హైడ్ చేస్తున్నారని వాళ్ళతో మాట్లాడితే. ఈ రోజంతా దాని మీద కూర్చోండి. ఓకేనా? ఇంకా నాకు తెలిసి ఎవరో ఫ్రీజ్ చేసుకొని ఉండరు. ఓకేనా? ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు ఇంకా తెక్కలోళ్ళు, ఇంకేం చేయలేం. ఫ్రీజ్ చేసుకొని ఉండరు. ఆ తర్వాత ఎవరైతే ఫ్రీజ్ చేసుకోకుండా ఇంకా సేవ్ చేసుకొని ఉన్నారో మళ్ళీ ఇంకోసారి ఫైనల్ డెసిషన్ తీసుకొని మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇంత మంచిగా ఇంకెవరు చెప్పలేరు. ఇంతకంటే బెటర్ ఛాన్స్ ఇంకెవరికి ఇవ్వరు. ఓకేనా? ఇప్పుడే టైం ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్స్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా చేస్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. మీరు అనుకున్న దాంట్లో కంపల్సరీ సీట్ రావాలి, వచ్చింది కూడా. మీరు కంగారు పడొద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.